దేశంలో దాదాపు ఏడాది ముందుగానే ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దేశంలో మధ్యంతర ఎన్నికలు వస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై CNN, IBN ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదని కాంగ్రెస్ బీజేపీ కూటములు ఘంటాపదంగా ప్రకటిస్తున్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితిపై ఈ సర్వే నిర్వహించారు. గతంలో వామపక్షాల కంచుకోటగా ఉన్న బెంగాల్లో అధికారం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టిస్తుందని సర్వేలో తేలింది. రెండు 2014 ఎన్నికల్లో యూపీ తర్వాత కీలక భూమిక పోషించే అవకాశమున్న బెంగాల్, బీహార్లలో ఓటరు నాడి ఎలా ఉందన్న సర్వేలో బెంగాల్ అధికార పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. 2009 ఎన్నికల్లో టీఎంసీ 19 సీట్లు గెలుచుకోగా ప్రస్తుతం 23 నుంచి 27 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అదే సమయంలో వామపక్షాలకు ప్రస్తుతం ఉన్న 15 సీట్లు మరింత తగ్గి 7 నుంచి 11కు పడిపోనున్నాయి. తృణమూల్ కు గతంలో కంటే కేవలం 1% ఓట్లే పెరగనున్నా సీట్ల సంఖ్య మాత్రం ఎక్కువగా రానున్నాయి. గత వామపక్ష ప్రభుత్వం బాగుందన్న వారి శాతం 29 కంటే ప్రస్తుత మమతా పాలన బాగుందన్న వారి శాతం 39గా ఉన్నట్లు సర్వేలో తేలింది. గ్రామాల్లో ప్రజలు తృణమూల్ కు మద్దతుండగా పట్టణాల్లో సిపిఎం కు మద్దతు ఉన్నట్లు సర్వే ప్రకటించింది. మరో కీలక రాష్ట్రం బీహార్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 40 స్థానాల్లో గతంలో 20 స్థానాలు సాధించిన జేడీయూ బలం ఈసారి కాస్త తగ్గనున్నట్టు తెలుస్తోంది. అక్కడ అధికార పార్టీకి 15 నుంచి 19 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. బీజేపీతో జేడీయూ మిత్రభేదం వల్ల అక్కడ అధికార పార్టీకి నష్టం జరగనుండగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి లాభం జరగనున్నట్టు తెలుస్తోంది. ఆర్జేడీ సీట్ల శాతం పెరగనుంది. ఈ కారణంగా బీజేపీ సీట్ల సంఖ్య 8 నుంచి 12కే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. బీహార్లో కాంగ్రెస్ కు 4, లోక్ జనశక్తికి 2 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అటు ప్రధాని అభ్యర్థిగా బీజేపీ, కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారనే ప్రశ్నకు మాత్రం ఎక్కువ మంది నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపారు. 12% మంది నితీష్ కు మద్దతు పలకగా మాయావతికి 9%, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్లకు చెరో 8% మంది మద్దతు పలకడం విశేషం.